హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025-26 సంవత్సరానికి గాను అసెంబ్లీలో నిన్న పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ విలువ మొత్తం 3,22,000 కోట్లు. ఇప్పటివరకు 3 లక్షలు దాటడం అనేది ఇదే భారీ బడ్జెట్ అన్నమాట. బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఎవరెవరికి ఎంతెంత ప్రవేశపెట్టారు, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. అంటే ఈ 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తూనే ఎన్టీఆర్ వైద్య సేవలను కూడా కొనసాగిస్తూనే ఉంటారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు అయితే చేశారు. ప్రతి రైతుకి 20,000 ఇచ్చేలాగా అన్నదాత సుఖీభవ పథకం కింద. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 కేటాయించారు. అంటే అప్పుడు హామీ ఇచ్చినట్టుగా ప్రతి కుటుంబంలో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే ఒక్కొక్కరికి 15,000 చొప్పున. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. అంటే అది గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ఎక్కడ చదువుకున్నా సరే ఈ తల్లికి వందనం అనేది వర్తిస్తుంది. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీము వర్తింపు చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమ చేయనున్నారు. స్కూళ్ళు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు అయితే చేపట్టారు. అంటే ఇప్పుడు ఈ వేసవి సెలవులు అయిపోయి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసే టైంలోపు ఈ పథకాలను అయితే అమలు చేస్తారు. అసలు బడ్జెట్లో హైలైట్స్ ఏంటి అంటే మొత్తం బడ్జెట్ విలువ 3,22,000 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. మూలధన వ్యయం 40,630 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ద్రవ్యలోటు 79,926 కోట్లు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు. వ్యవసాయానికి 48,000 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవకు 6,300 కోట్లు. పాఠశాల విద్యకు 31,805 కోట్లు. ఉన్నత విద్యకు 2,506 కోట్లు. నైపుణ్యాభివృద్ధి శిక్షణా శాఖకు 1,228 కోట్లు. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు. R&Bకి 8,785 కోట్లు. ఇంధన శాఖకు 13,600 కోట్లు. తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లయితే కేటాయించారు. బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్లు. ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లు. అల్పసంఖ్యాక వర్గాల కోసం 5,434 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు. గృహ నిర్మాణ శాఖ
6,318 కోట్లు, జలవనరుల శాఖకు 18,019 కోట్లు ఈ బడ్జెట్ అయితే కేటాయించారు. ఈ బడ్జెట్ ద్వారా ఎంతమందికి అభివృద్ధి జరుగుతుందనేది మనం ముందైతే తెలుసుకోవాలి. ఏదైనా కానీ ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే మాత్రం భారీ బడ్జెట్, 3 లక్షల పైనే బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఇది తొలిసారి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.